కొందరు కోడన్లు ఉన్నారు, వాళ్ళతోటి కొడుకులు కూడా కొందరు అట్లే తయారవుతారు అనుకోరి. అత్తమామకి బుక్కెడు బువ్వ పెట్టేందుకు మస్తు ఆలోచిస్తురు. అలా చేతులకు జట్టలు గిట్లు వస్తున్నాయో ఏమన్నా, చేతులు వస్తలేవు కావచ్చు. మీ మొగుడేమన్నా చెట్టు మించో ఆకాశం నుంచో ఊడిపడ్డా మీ ముంగట? వాళ్ళు గంటనే మీకు వచ్చిండు. మీకు మొగుడు కావాలి, మొగుడు కన్నా అవ్వయ్యొద్దు. మీ అవ్వయ్యని కూడా గట్లే అనుకుంటే రేపు వాళ్ళ పరిస్థితి గంతే. మీ వదిన మర్దలు మాకేంటి అని వదిలేస్తే వాళ్ళ పరిస్థితి కూడా గంతే. వాళ్ళు ఊరికి దూరమై కాటికి దగ్గరయ్యే వయసులు ఉన్నారు. బుక్కడి బువ్వ పెడితే మీ సొమ్ము ఏం పోతుంది? రేపు నిన్ను చూసి నీ పిల్లలు కూడా గదే నేర్చుకుంటారు కదా. అంత బాధ ఎందుకు మీకు అవుతుంది? ఒక తల్లిదండ్రులు 5 పిల్లలైనా పెంచగలుగుతారు, కానీ 5 పిల్లలు ఉన్నోళ్ళు ఒక్క అవ్వయ్యం చాదలేకపోతారు. ఏం రోగాలు మీకు? అంత బాధ ఎందుకు అవుతుంది? మీ పిల్లల్ని దాదుకుంటలేరా? వాళ్ళేమైనా మటన్ చికెన్ బిర్యానీలు అడుగుతుర్రా? బుక్కడి బువ్వ. జర ఆలోచించండి దిమాగ్ తోటి.